కుల రాజకీయం, మత రాజకీయం, వర్ణ రాజకీయం, వర్గ రాజకీయం ఇది ప్రస్తుతం దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి అమెరికా రాజేస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు సుదీర్ఘకాలం పాటు పవర్లోకి రాలేకపోయామన్నటువంటి కసితో వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పక్షాల చీలిక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్లని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. కులాల వారీగా విభజించే కుట్రలు జరుగుతున్నాయి. మతాల వారీగా విభజించే కుట్రలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తరహా వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ తరహాలో పాలకుల్ని పపెట్ గాళ్ళని తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే శ్రీలంకలో జరిగినటువంటి విధ్వంసాల తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనల్నే రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలు సిద్ధపడుతున్నాయి. మనల్నే బలిపశువుల్ని చేయడానికి కొన్ని శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ఈ దేశాన్ని అస్థిరపరిచి మొక్క చెక్కలు చేసి కొంత ఖలిస్తానీలకి, కొంత అమెరికాకి సృష్టించే దేశానికి, కొంత చైనా సృష్టించేటటువంటి దేశానికి లేదా చైనా కలుపుకుపోవడానికి కుట్రలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ 3 రకాలైనటువంటి కుట్రలు మన కళ్ళెదురుగుండానే జరుగుతున్నాయి. మనందరం సంఘటితం కాబోతే అవి ముక్క చెక్కలైతే రేపు పొద్దున మన బ్రతుకులు ముక్క చెక్కలు అవుతాయి. ఇవాళ బంగ్లాదేశ్ వాడు బ్రతుకు తెరువు కోసం ఎట్టా పారిపోతున్నాడో, అదే సందర్భంలో మయన్మార్ వాడు పారిపోయి భారతదేశంలో షెల్టర్ ఎట్టా అడుగుతున్నాడో, అలాగే శ్రీలంకోడు గతి లేక ఎట్లా బ్రతుకుతున్నాడో ఆ స్థితికి మనం వస్తాం. అలర్ట్ కావాల్సి ఉంది.